శివని నిలదీస్తుంది. బావ తాగేసొచ్చి కొట్టాడు అని చెప్పేసరికి నా భర్త నిన్నెందుకు కొడతారు అనగానే కాలేజీ మానేసి నేను తిరుగుతున్నానని బావే నా చెయ్యి విరగ్గొట్టేశారక్క అని చెప్పనేసరికి ఎంత కాలేజీ మాని తిరిగితే ఒకటో రెండో తిట్లు తిట్టాలి లేదా నాకు చెప్పాలి, అయినా నీ ఒంటి మీద చేసుకోవడం ఏంటి అంటూ కోపంగా మీనా బాలు దగ్గరికి వెళ్ళి బాలుని నిలదీస్తుంది. నోటుకొచ్చినట్టల్లా తిట్టేసరికి అసలే బాలు అంటే ఎంతో అభిమానం ఉన్న రాజేష్ ఏంటి మీనా అసలు బాలు గురించి నీకేం తెలుసని, వాడు ఏం తప్పు చేశాడో నీకు తెలుసా, వాడు ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసా, బాలు చెయ్యి మాత్రమే విరక్కొట్టాడు, అదే విషయం నీకు తెలిస్తే నువ్వు వాణ్ణి చంపేస్తావు అని చెప్పనేసరికి అంత పెద్ద తప్పు నా తమ్ముడు ఏం చేశాడన్నా అని చెప్పనగానే ఏదిరా ఫోన్ అనగానే వదిలేసేరా, ఎవరూ నన్ను అర్థం చేసుకోరు అని చెప్పనేసరికి ఎవరో అర్థం చేసుకోరా, ఏం అర్థం చేసుకోవాలండి, నా తమ్ముడి మీదే ఇంట్లో వాళ్ళంతా ఎన్నో ఆశలు పెంచుకున్నారు, ఇప్పుడు వాడి చెయ్యి విరగ్గొట్టేశారు అని చెప్పి మీనా అనేసరికి ఒక్క నిమిషం అమ్మా అని, ఒరే నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోను అర్థమవుతుందా, ఫోన్ ఇలాగివ్వని బాలు చేతిలో ఉన్న ఫోన్ కాస్త తీసుకుని ఆ వీడియోని చూపిస్తాడు మీనాకి. ఒక్కసారిగా మీనా వీడియో చూసి ఏంటండి ఇది అనగానే మరి వాడు చేసిన తప్పు ఇదే, మరి అందుకే బాలు వాడి చెయ్యి విరగ్గొట్టాడు, మరి నువ్వైతే ఏం చేస్తావు మీనా అని చెప్పనేసరికి తప్పే కదన్నా అని చెప్పాను. కానీ వాడు చేసింది తప్పని బాలు హెచ్చరించడానికి వెళ్తే ఆఫ్టర్ ఆల్ డ్రైవర్వి నువ్వు నాకు చెప్పేదేంటి అంటూ బాలునే తక్కువ చేసి మాట్లాడాడంట. అందుకే బాలు తాగాడు అంతే తప్ప నీ కోసం నిన్ను ప్రేమగా చూసుకోవడం కోసం వాడు ఎప్పుడో మందు మానేశాడు, ఆ విషయం నీకు తెలుసా అంటూ ఇంకా శివ గురించి చెప్పేసరికి ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది. వీడు ఎలా మాట్లాడడానికి కారణం ఆ గుణగాడితో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పినా వాడి దగ్గరే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఒకవేళ ఈ వీడియో బయటికి వచ్చి అరెస్ట్ అయినా కానీ ఆ గుణ బయటికి తీసుకొస్తాడని ధీమాతో ఉన్నాడు. ఏం చేయమంటావు నీ తమ్ముడిని, అందుకే చెయ్యి విరగ్గొట్టాను, నాకొచ్చిన కోపానికి వాడిని ఏదైనా చేద్దామనుకున్నాను. ఇప్పటికే నా బండి దొంగతనం చేసినందుకు గాను ఇంట్లో ఎలా మాట్లాడుతున్నారో తెలుసు కదా, పైగా ఇప్పుడు ఆ డబ్బులు కూడా శివగాడే దొంగతనం చేశాడంటే నిన్ను ఇంట్లో ఉండనిస్తారా, ఏం చేయమంటావు మీనా, అందుకే వాణ్ణి చూడ్డానికి కూడా నేను రాలేదు అని చెప్పనేసరికి సారీ అండి, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను, మీరు కోపంలో వాడిని ఎందుకు కొట్టారో అని ఆలోచించానే తప్ప వాడు ఏదో చెయ్యకూడని తప్పే చేసుంటాడని నేను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించండి అని చెప్పి ఇంకా మీనా బాలుకి క్షమాపణ చెప్పేసరికి మరి ఏం చెప్పావనగానే నేను ఏదో ఒకటి చెప్తానులేండి, మీరు మాత్రం రావద్దు, మీరు మళ్ళీ వాడిని చూస్తే కోపంగా రగిలిపోతారు, ఉండండి నేను వాడికి బుద్ధి చెప్తానంటూ మీనా కాస్త డైరెక్ట్గా శివ దగ్గరికి వెళ్తుంది. ఇంకా అక్కడి నుంచి ఇంకా వెళ్ళి నిలదీసేసరికి ఇంకా శివ అక్క అది అని చెప్పాను కానీ నోరు ముయ్యరా, నువ్వు తప్పు చేసింది కాక మళ్ళీ మీ బావనే తప్పు పడతావా, అసలు నువ్వు మనిషివేనా, మీ బావను నిలదీసేంత గొప్పవాడివైపోయావా, మీ బావ నీవు తప్పు చేసావని నీ దగ్గరికి వచ్చి మందలిస్తుంటే గుణాన్ని చూసుకుని ఓ రెచ్చిపోయి మాట్లాడుతున్నావంట, ఆ గుణగాడితో తిరగొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను, నీకు చెప్తే లెక్కలేదా, ఈ విషయం అమ్మకి చెల్లికి తెలిస్తే వాళ్ళు ఏమైపోతారు, నీ మీదే ఆశలు పెట్టుకున్నారు, ఇంకొకసారి ఆ గుణగాడితో తిరిగితే మాత్రం అస్సలు ఊరుకోనని ముందు నీకు కాదు వాడికి వార్నింగ్ ఇస్తానని, అక్క వద్దక్క అనగానే నోరు మూసుకుని ఉండు అని చెప్పి నేరుగా గుణ దగ్గరికి బయలుదేరుతుంది మీనా. వచ్చేసరికి ఏంటి నా తమ్ముడిని నీలా వెధవం చేయాలనుకుంటున్నావా, ఒకసారి నీతో కలిసి తిరిగే నా భర్త బండి దొంగతనం చేశాడు, అలా దొంగతనం చేయడం వల్ల నా తండ్రిని మేము కోల్పోయాము, మా ఇంట్లో మగదిక్కు లేకుండా చేశావు, ఇప్పుడు మళ్ళీ మా అత్తగారి డబ్బులే దొంగతనం చేసేటట్టు చేసావా, ఎప్పటికే మా అత్తగారు ఒకసారి చేసిన దానికే దొంగ అంటూ ఎన్నో మాటలు అంటున్నారు, మరి ఇప్పుడు నా తమ్ముడితో తిరగొద్దని చెప్తే నీకు అర్థం కాదా అనగాని ఏంటి మీనా ఏం మాట్లాడుతున్నావు, నీ తమ్ముడు ఏమీ చెడ్డ పని చేయడం లేదు కదా, నిన్ను మీ అమ్మని అవమానించినందుకే వాడు మీ అత్తగారి దగ్గర డబ్బులు దొంగతనం చేశాడే కానీ వాడేమీ తప్పు చేయట్లేదు, అయినా వాడు తప్పు చేయడం ఏంటి, వాడు తప్పు చేయట్లేదు అని చెప్పనేసరికి వాడు ఇంక మీదట ఇక్కడ పని చేయడానికి వీల్లేదు, వాడిని ఇక్కడ ఉంచడానికి వీల్లేదు, దయచేసి నా తమ్ముడిని వదిలేసే అంటూ
మీనా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అయినా మీ తమ్ముడు తప్పు చేసిన దాని గురించి అంటున్నావు, మరి మీ ఇంట్లో వాళ్ళే నా దగ్గర 3,00,000 రూపాయలు అప్పు చేశారు, దానికేమంటావు అనగానే, నా ఇంట్లో వాళ్ళు 3,00,000 రూపాయలు అప్పు చేశారా, ఎవరు చేశారా అనగానే, మీ పెద్ద తోటి కోడలు రోహిణి నా దగ్గర 3,00,000 అప్పు చేసింది. పార్లర్ అమ్మేసి ఏయో డబ్బులు అవసరమయ్యి 3,00,000 అప్పు చేసింది. నోటు కాగితం కూడా తీసుకోకుండా కేవలం శివ చెప్పాడనే చెప్పే నేను డబ్బులు ఇచ్చానే తప్ప వేరే ఉద్దేశం కూడా లేదు. అలాంటిది శివనే తప్పు పడుతున్నావా అని చెప్పనేసరికి, నా తమ్ముడికి ఎవరినో చూసి డబ్బులు ఇవ్వడం ఏంటి, అసలు రోహిణికి డబ్బులు ఇస్తే నువ్వు చూసుకోవాలి, ఇంటికొచ్చి అడుగు, నా తమ్ముడిని నీ దగ్గర పని పెట్టుకోనవసరం లేదు. వాడు మా అత్తగారి దగ్గర దొంగతనం చేసిన డబ్బులు ఎక్కడున్నాయో వీలైనంత తొందరగా ఆ డబ్బులు ఇచ్చేసాయి, నా తమ్ముడు జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మీనా నేరుగా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి, ఏంటమ్మా ఎలా ఉంది అనగానే, అసలు ఆ గుణ దగ్గర నీకు అప్పు చేయవలసిన అవసరం ఏముంది రోహిణి, నువ్వే పెద్ద పార్లర్లు పెట్టుకుని నడుపుతున్నావు కదా, మరి ఆ గుణ దగ్గర నువ్వెందుకు అప్పు చేసావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఏం మాట్లాడుతున్నావు మీనా అని చెప్పాను కానీ, గుణాయే చెప్పాడు నువ్వు 3,00,000 రూపాయలు గుణ దగ్గర అప్పు చేశానని. వాడు ఎలాంటి వాడో తెలుసా, వాడు ఎలాంటి వెధవో తెలుసా, డబ్బులు వడ్డీ ఇవ్వకపోతే ఎలా అయినా సరే ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడే రకం. అలాంటి వెధవ దగ్గర నువ్వు డబ్బులు అప్పు తీసుకున్నావా అని చెప్పనేసరికి, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, అప్పు తీసుకోవాల్సిన అవసరం మీకుంది తప్ప రోహిణికి లేదు, రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో సంపాదిస్తున్నాడు అనగానే, నేనేమీ అబద్ధం చెప్పడం లేదు అత్తయ్య, రోహిణిని అడగండి 3,00,000 రూపాయలు అప్పు తీసుకుందా లేదా, లేదంటే ఆ గుణగాన్ని ఇక్కడికి పిలిపించి మరీ నేను అడిగిస్తాను, అసలు వాడి దగ్గర అప్పు తీసుకోవడం ఏంటి అని చెప్పనేసరికి, పైగా పార్లర్ కూడా అమ్మేశావంట కదా అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఏం మాట్లాడుతున్నావు, పార్లర్ ఎందుకు అమ్మేస్తుంది అనగానే, అడగండి అత్తయ్య, మీరే అడగండి, పార్లర్ అమ్మేసిందంట, 3,00,000 రూపాయలు అప్పు తీసుకుందంట, అందుకే ఆ గుణగాడు మీ తోటికోడలే అప్పు తీసుకుంది, ముందు అప్పు తీర్చండి అని అంటున్నాడు, ఏం సమాధానం చెప్పాలి అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఏంటి రోహిణి, అసలు నువ్వు పార్లర్ అమ్మేయడమేంటి, అమ్మేసిన విషయం కూడా చెప్పకపోవడం ఏంటి అనగానే, ఆ విషయం బాలుకి వారం రోజుల క్రితమే తెలుసు, రోహిణి పార్లర్ అమ్మేసిందని, కానీ బాలు ఇప్పటి వరకు బయట పెట్టలేదు. నువ్వు ఆ గుణ దగ్గర అప్పు చేసావా, ఆ గుణ ఎలాంటి వాడో తెలుసా, అసలు వాడి దగ్గర అప్పు చేయవలసిన అవసరం ఏముంది పార్లర్ అమ్మ, పార్లర్ అమ్మేశావు, మరి వాడి దగ్గర అప్పు చేసేంత పనేముంది అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా రోహిణికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. ప్రభావతి కూడా రోహిణిని నిలదీస్తుంది. పార్లర్ అమ్మేయడం ఏంటి, పార్లర్ అమ్మేసిన విషయం ఒక్క మాట నాకు చెప్పకపోవడం ఏంటి, అయినా నా పేరు మీద పెట్టిన పార్లర్లు, నేను ఇల్లు తాకట్టు పెట్టి మరీ ఇచ్చిన పార్లర్లు ఎందుకు అమ్మేశావు రోహిణి అంటూ ప్రభావతి నిలదీసేసరికి, తప్పులు చేసిన వాళ్ళు మీ ఇంట్లోనే ఉన్నారు అత్తయ్య, కానీ మీరు ప్రతి క్షణం నా తమ్ముణ్ణి నా కుటుంబాన్నే అంటూ ఉంటారు, ప్రతి క్షణం మా అమ్మని అవమానిస్తూ ఉంటారు, రోహిణి వాళ్ళ తరపున ఇప్పుడు ఒకరు వచ్చారు అంతే కదా, ఎవరూ రాలేదు, నేను కట్నం తీసుకురాలేదు అంటున్నారు, మిగిలిన ఇద్దరు కోడళ్ళు కట్నాలేమీ తీసుకురాలేదు కదా, వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాబట్టి మీరు నోరు మూసుకుని ఊరుకుంటారు, మేము పేదవాళ్ళం కాబట్టి సైలెంట్గా ఊరుకుంటాము, నేను ఆడబడుచు లాంఛనాల కింద 1,00,000 రూపాయలు ఇచ్చాను, కట్నం కింద 1,00,000 రూపాయలు ఇచ్చాం, 2,00,000 రూపాయలు మీరు తీసుకున్నారు, ఆ విషయం మర్చిపోయారా, మామయ్య గారికి తెలియకపోవచ్చు, మీకు తెలియదా ఏంటి అని చెప్పనేసరికి, ఏంటి మీనా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ప్రభావతికి కట్నం ఇచ్చావా అనగానే, అవును మామయ్య, అత్తయ్య ఆ కామాక్షి పిన్ని గారు ఇద్దరు కూడా వచ్చారు, ఆడబొడుచు కట్నం 1,00,000 రూపాయలు, బట్టలకంటూ 1,00,000 రూపాయలు తీసుకున్నారు, ఆ డబ్బులు అప్పు ఇంకా మా అమ్మ కడుతూనే ఉంది, అవేమీ మేమిచ్చిన గుర్తులేదు, మిగిలిన వాళ్ళు ఏమీ తేకపోయినా నెత్తిన పెట్టి చూసుకుంటారు, మా వాళ్ళు ఇచ్చినా కానీ మా అత్తయ్యకి మాత్రం మేము లోకువే, రోహిణి అయితే ఏం చెప్పి చేయకపోయినా రోహిణిని ఏం మాట్లాడరు, అప్పులు చేసినా రోహిణిని మాట్లాడరు, మేము చిన్న తప్పు చేయకపోయినా కానీ మమ్మల్నే మాట్లాడుతూ ఉంటారు, మమ్మల్ని అవమానకరంగా చేస్తూ ఉంటారు అని చెప్పి, ఇంకా మీనా అయితే శివగాడు అలా తయారవడానికి కారణం ప్రభావతి అని ప్రభావతి మీద చాలా కోపంగా అయితే ఉంటుంది మీనా. మరి ఇప్పుడు బాలు మరి శివగాడి విషయంలో చేసింది సుమతి పార్వతి ఎప్పుడు తెలుసుకుంటారు, మరి ప్రభావతికి ఆ విషయం తెలుస్తుందా?
మరి రోహిణిని నిలదీసి అడిగిన ప్రభావతికి రోహిణి ఏం సమాధానం చెప్తుంది చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.